హాయ్ వ్యూవర్స్, మై నేమ్ ఈజ్ రాఘవేంద్ర. నా పేరు రాఘవేంద్ర అండి. నేను కథలు రాస్తూ ఉంటాను. ఈరోజు మీ ముందుకు విష్ణు లవ్స్ రోహిణి పార్ట్ 3తో మీ ముందుకు వస్తున్నాను. నా కథలను బాగానే చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. మీరు కొంచెం కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి. నాకు మరికొన్ని కథలు రాసేందుకు చాలా హెల్ప్ అవుతుంది. అది ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సరే అండి, ఈరోజు మనము పార్ట్ 3లోకి వెళ్దాము. రోహిణి లవ్స్ విష్ణు పార్ట్ 3లోకి వెళ్దాము. పార్ట్ 2లో అలా జరిగిన విధంగా ఈ ముఖేష్ విష్ణు ఫ్రెండ్ సాగర్ వాళ్ళ చెల్లెల ఆధారంగా మొత్తం జరిగిందంతా తెలుసుకుంటాడు. అతనికి ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈ ముఖేష్ వాళ్ళ మరదలు, పెద్ద మరదలు వల్ల ఈ సమస్య వచ్చింది. ఎందుకంటే సాగర్ వాళ్ళ చెల్లెలు క్లియర్గా చెప్పుంటుంది, ఈ ముఖేష్ వాళ్ళ చిన్న మరదలు ప్రేమించిన వాణ్ణి ఎప్పుడైతే ఈ పెద్ద మరదలు చనిపోయిందో ఆ కొద్ది రోజులకు చంపేసింది ఆమె అన్నట్లు చెప్తుందన్నమాట. అయితే ఫస్ట్ ముఖేష్ నమ్మడు, కానీ అతనికి కూడా అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రోహిణి బాధపడుతున్న విషయం ముఖేష్కు తెలుసు, ఆమె ఎందుకు బాధపడుతుంది అన్న విషయం ఆయనకు తెలుసు. అదేవిధంగా ఎస్పెషల్లీ ఆ మార్కెట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే రోహిణిని కలిసి రోహిణికి క్లియర్గా చెప్తాడు, నువ్వు చాలా సమస్యల్లో సతమతం అవుతున్నావు, బాధపడకమ్మా, ఎక్కడ సమస్య మొదలైందో అక్కడే వెతుకు నీకు పరిష్కారం దొరుకుతుంది అన్న దాన్ని ఆధారంగా చేసుకొని కూడా ఈ ముఖేష్కు విషయం అర్థమవుతుంది. సంథింగ్ ఈ ముఖేష్ వాళ్ళ మరదల వల్లనే, పెద్ద మరదలు లోహిత వల్లనే ఇది జరిగి ఉంటుంది అన్న ఆలోచనకు వస్తాడు ముఖేష్. అయితే ఇదంతా బాగానే ఉంది. అసలు యాక్చువల్గా నిజంగా ఈ రోహిణి ఈమె వల్లనే బాధపడుతుందా, ముఖేష్ వాళ్ళ మరదల వల్లనే బాధపడుతుందా, దాన్ని ఎవరు నిర్ధారిస్తారు, దానికి ఎవరు క్లూ ఇస్తారు, ఆ సమస్య అసలు యాక్చువల్గా ఎలా పరిష్కరించుకోవాలి, వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి ఒక్క అవకాశం కూడా దొరకదు. కనీసం పలానా వ్యక్తి వచ్చి నిజంగా ఈ రోహిణి ఈమె వల్ల బాధించబడుతుంది, దానికి ఏదన్నా పరిష్కారం ఇది అని చెప్పేవాళ్ళు ఎవరా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే విష్ణు అంటే అతనికి అంత ఇష్టం, ప్రాణం కంటే ఎక్కువ. విష్ణు కోసం అతను ఏది చేయడానికైనా రెడీ. అలాంటప్పుడు అతను విష్ణు భార్య ఈ విధంగా బాధపడుతుంది, విష్ణు కూడా చెప్పుకోలేకపోతుంది జరిగిన విషయాన్ని అని చెప్పి చాలా ఒక పక్క సానుభూతి ఉంటుంది, ఒక పక్క బాధ కూడా కలుగుతుంది. ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించాలి, దీనికి ఏదో ఒక దారి వెతకాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా 2 రోజులు జరుగుతుంది, అయినా ఏ విధమైన క్లూ అతనికి సపోర్ట్ దొరకదు. ఇలా ఉండగా 3వ రోజు ఉదయాన్నే అతని ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. అతని ఫ్రెండ్ ఫోన్ చేసి, అరే భాయ్, నువ్వు వెతుకుతా ఉన్నావు కదా ఒక వ్యక్తిని, అదే మార్కెట్లో రోహిణికి కనపడి నీకు సమస్య ఉంది, సమస్య ఎక్కడ మొదలైతే అక్కడే పరిష్కరించుకోవాలి అని నువ్వు చెప్పావు కదా, అతని జాడ నేను కనుక్కున్నాను. అది ఎలా అంటే నువ్వు చెప్పిన విధంగానే మార్కెట్లో ఉన్న సీసీ కెమెరాలో అతని ఫోటో తీసుకొని నా ఫ్రెండ్స్కి వాటికి షేర్ చేశాను. చివరికి అతని ఆ అడ్రస్ నేను కనుక్కున్నాను భాయ్, నువ్వు ఎక్కడ ఉన్నావు ముందు అని అడుగుతాడు. ఒక్కసారిగా చాలా అసలు ఉద్వేగానికి లోనైన ఈ ముఖేష్, అరే భాయ్, నీకు చాలా అసలు ఏ విధంగా ధన్యవాదాలు చెప్పాలటో నాకు అర్థం కావట్లేదు. నువ్వు అసలు యాక్చువల్గా నేను హోప్స్ వదిలేసుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు అతన్ని కనుక్కున్నావంటే నాకు చాలా సహాయం చేసిన వాడి అవుతావు. నేను ఇక్కడే ఉన్నావా, నేను యాక్చువల్గా ఈ ముఖేష్ వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వచ్చాను, ఇక్కడే ఉన్నానని చెప్తాడు. నాకు తెలిసిన ప్రకారం అక్కడి నుంచి 20 నిమిషాలు, నువ్వు అరగంటలో నువ్వు కారు వేసుకొని బయలుదేరితే ఒక 30-40 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే నేను ఉన్నాను, ఇక్కడే అతన్ని చూశాను నా కల్లారా, అతని ఇంట్లోకి వెళ్ళాడు, నువ్వు ఆలస్యం చేయకుండా వచ్చే మిత్రమా, వచ్చేసి ఆయనతో మాట్లాడదు, నీ సమస్య గురించి అడుగుదు అని ఏదో ఒక సమస్యకు పరిష్కారం చెప్పకపోడు, లేట్ చేయొద్దు మిత్రమా అని అంటాడు. అరే స్వామి, నువ్వు ఒక్క నిమిషం ఆగురాయనా, నువ్వు ఫోన్ పెట్టేసి నేను అరగంట కల్లా అక్కడ ఉంటాను, నేను ఆలస్యమే అని చెప్పి కారు వేసుకొని హఠాహుటిన ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇతనితో ఫ్రెండ్ను కలుస్తాడు. ఫ్రెండ్ వెంటనే పక్కనున్న ఆయన చూపించి, భాయ్, ఇతనే యాక్చువల్గా ఆ ముసలాయన వాళ్ళ తమ్ముడి కొడుకు, ఇతని వాళ్ళనే నేను కనుక్కున్నాను అని చెప్పి ఇతన్ని పరిచయం చేయిస్తాడు. వెంటనే అక్కడున్న వ్యక్తి ఈ ముఖేష్తో, బాబు టెన్షన్ ఏం పడొద్దు, అతను చాలా మంచివాడు, అతనికి హెల్ప్ చేయని వాళ్ళ గురించి కూడా హెల్ప్ చేసే
లక్షణం ఉన్నవాడు. సో ఇంత జరిగిందంటే ఏదో సంథింగ్ ఉంది, అందుకనే అతను అక్కడ చెప్పలేకపోయాడు. ఆ ముందు నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు, నువ్వు ఉండు అని చెప్పి అతను తీసుకొని ఆ ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటికి వెళ్ళి బయట డోర్ కొడతాడు. డోర్ కొట్టంగానే ఆ పెద్ద ఆయన బయటికి వస్తాడు. వచ్చి ఎవరండి మీరు, ఏం పని ఇక్కడికి వచ్చారు అని అంటాడు ఈ ముఖేష్ను ఆ పక్కన ఉన్న వ్యక్తిని చూసి. ఎందుకంటే ఇంకొక వ్యక్తి ఇతని బంధువే, సొంతం వాళ్ళ తమ్ముడి కొడుకే కాబట్టి. అయితే వెంటనే ముఖేష్ ఉండి, నమస్కారం అయ్యగారు, మీరు ఆ రోజు మార్కెట్లో రోహిణి అనే అమ్మాయిని కలిశారు కదా అంటే, ఏ రోహిణి అంటాడు ఈ పెద్ద ఆయన. అదేనండి, సో ఆ రోజు మీ పాపను మనవరాల్ని కాపాడిన రోహిణి, మీరు ఆ ముఖానికి చూసి నువ్వు సమస్యల్లో ఉన్నావు, ఈ సమస్యలన్నీ తొలగిపోతాయిలే, ఎక్కడ సమస్య ప్రారంభమైందో అక్కడి నుంచే పరిష్కారం వెతకమన్నారు, గుర్తొచ్చిందా అని అంటాడు ఈ ముఖేష్. ఆ దెబ్బకి అతనికి ఎమ్మటే ఐడియా వస్తే, ఓకే 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 మరి నువ్వెవరు బాబు, ఆ అమ్మాయి గురించి నువ్వెందుకు అడుగుతున్నావు, అయినా నాకు నేను ఎంతవరకు చేయగలుగుతానో అంత ఆల్రెడీ నేను చేసేసాను, అంతకు మించి చేయడానికి నాకు ఏమీ లేదు అని అంటాడు ఈ పెద్ద ఆయన. అదేంటి పెద్ద ఆయన, నువ్వేం చేసావని జస్ట్ ఊరిక దాని గురించి సమస్య ఉందా అని చెప్పావు, కానీ ఆ సమస్య ఎవరి వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ సమస్యను ఎలా తొలగించుకోవాలని మాత్రం ఏమీ చెప్పలేదు కదా పెద్ద ఆయన అని అంటాడు ముఖేష్. అప్పుడు పెద్ద ఆయన ఆలోచించి, బాబు నువ్వు ఎవరయ్యా ముందని అడుగుతాడు. అయ్యా నేను యాక్చువల్గా ముఖేష్ వాళ్ళ భార్య, ముఖేష్ నా ఫ్రెండ్ అవుతాడు, ఆ రోహిణి భార్యనే ముఖేష్, నాకు ప్రాణం కంటే ఎక్కువవాడు అంటాడు. సరే నువ్వు ఇక్కడికి వచ్చావంటే, ఇక్కడికి వచ్చే ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే అడుగుతాడు పెద్ద ఆయన. అప్పుడు చెప్తాడు ముఖేష్, నేను వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అని అంటాడు. అప్పుడు పెద్ద ఆయన, నువ్వు చెప్పేది నువ్వు తప్పని అనిపించట్లేదా నీకు అని అంటాడు. అదేంటి అంటే, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఆ సమస్య గురించి ఏదో తెలుసుకుందామని అక్కడికి వెళ్ళావు కదా, నీకు ఆల్రెడీ ఎంతో కొంత తెలిసే ఉంటుంది కదా, మరి నేనేమీ చేయలేదని నువ్వు ఎలా అనగలుగుతావు, నాకు తెలిసి నువ్వు వాడికి వెళ్ళామంటే 40% పూర్తి చేసావు, నువ్వు ఆ రిమైనింగ్ మిగతా భాగం కూడా నువ్వే పరిష్కరించుకోవాలి, నేను దానికి ఏ విధమైన హెల్ప్ సహాయం చేయలేను, చేసేవాడిని అయితే నువ్వెవడి అన్నట్టు దానికి నేను నీకు చెప్పడానికి, ఆ అమ్మాయికే నేను చెప్పేటోని, ఆ అమ్మాయికి నేను చెప్పలేదంటే నువ్వు అర్థం చేసుకో, నాకు ప్రాణం కంటే ఎక్కువైనా ఆ పాపను ప్రాణాన్ని కాపాడిన ఆమె రోహిణి, ఆమె కంటే ఎవరు ఎక్కువ కాదు, కానీ నేను నాకెంతవరకు చేయగలిగాను అంతవరకు చేశాను, ఇక్కడ నుంచి వెళ్ళిపో, నా వల్ల కాదు, వేరేది ఏదైనా వెతుకు, నువ్వు నాకు తెలిసి చాలా తెలివిగలవాడిలాగున్నావు కాబట్టి వేరేది వెతుకు అని చెప్పి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుంటాడు. ఒక్కసారిగా సో ఇతనికి ఆశ్చర్యానికి లోనవుతాడు వాళ్ళ బంధువు, అదే వాళ్ళ తమ్ముడు కొడుకు అనేవాడు. అదేంటి ఇతనేంది ఇంత కఠోరంగా నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళి డోర్ వేసేసాడు, ఫస్ట్ టైం అండి అసలు ఇతను ఇలా మాట్లాడడము. అతని దగ్గరికి వచ్చిన వాళ్ళకి అతను ఏదో ఒకటి హెల్ప్ చేసే పోతాడు. అతను యాక్చువల్గా అతనికి క్షుద్ర శక్తులు, దుష్ట శక్తుల మీద మంచి అవగాహన ఉంది అతనికి. ఇతని కోసం చాలామంది నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నన్ను ఈ సమస్య, ఈ ఆత్మ వెంటాడుతుంది, ఇలా అని చెప్తే ఒక్కరిని కూడా రాత్రి అర్ధరాత్రి అపరాత్రి అయినా కానీ వాళ్ళకు సహాయం చేసి పంపించేవాడే, కానీ ఇలా చేయడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అని అంటాడు వాళ్ళ బంధువు. సో ముఖేష్ ఉండి, అంతేలేండి కర్మగాలితే ఏదైనా జరుగుద్ది అలాగే, కానీ అతను అన్న వాటిలో వాస్తవం కూడా ఉంది, అతను కొంతవరకు నాకు విషయంలో హెల్ప్ చేశారులేండి, సరే అండి సరేలేండి ఇంక బయలుదేరదాంలే అని చెప్పి అక్కడ నుంచి బయలుదేరబోతే వాళ్ళ బంధువు, అదే ఆయన పెద్ద ఆయన వాళ్ళ తమ్ముడి కొడుకు, సారీ అండి ఏమనుకోవద్దు, సో నేను మీ పని అయిపోద్ది అనుకున్నాను, కానీ ఇలా అర్ధంతరంగా అసలు ఏ విధమైన రెస్పాండ్ కూడా లేకుండా అతను ఆ లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకుంటాను నేను అనుకోలేదు అంటే, పర్లేదులే బ్రదర్ నో ప్రాబ్లం, సో ఇంతవరకు చాలులే అని చెప్పి అతను తీసుకుని వచ్చిన వాళ్ళ ఫ్రెండ్ని తీసుకుని అలా ముందుకు వెళ్ళిపోగా ఫ్రెండ్కి ఇంటి దగ్గర నుంచి కాల్ వస్తుంది. సో వెంటనే కాల్ అటెంప్ట్ చేసి మాట్లాడిన తర్వాత ముఖేష్ దగ్గరికి వచ్చి, భాయ్ మా ఇంటి నుంచి కాల్ వచ్చింది, నేను మా బాబుకు బాగాలేదు, నేను త్వరగా వెళ్ళాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళి వెళ్ళాలి, సో ప్లీజ్ ఏమనుకోవద్దు అని చెప్పగానే, వెళ్ళి ముందు ఫ్యామిలీ సంగతి చూసుకో, నువ్వు చేసిందే చాలా ఎక్కువ ఇంతవరకు అని చెప్పి అతన్ని పంపించేసి, ఇతను ఉదయాన్నే వచ్చుంటాడు పాపం, ఈవెన్ టిఫిన్ కూడా చేయకుండా వచ్చుంటాడు కాబట్టి కార్ అక్కడ పక్కన ఆపేసి ఆ ఎదురుగున్న షాప్లోకి వెళ్ళి టీ తాగుతాడు. సో టీ తాగిన తర్వాత సో సిగరెట్ స్మోక్ చేసి, ఇక్కడ కొంచెం టిఫిన్ సెంటర్ ఎక్కడుందో మంచి చెప్పండి అయ్యా, నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి టిఫిన్ చేయాలి అంటాడు. ఆ టీ కొట్టు అతను, ఒక పని చేయండి, ఇదే రోడ్డుగా స్ట్రైట్గా వెళ్ళి సో లెఫ్ట్ తిరగండి, అక్కడ ఒక టిఫిన్ షాప్ ఉంటుంది, ఒక్కటే ఉంది టిఫిన్ షాప్ ఇక్కడ, అక్కడికి వెళ్ళండి బాగా టిఫిన్ ఉంటుంది, వెళ్ళి తినండి అని చెప్పి చెప్తాడు. చెప్పే వరకు సరే థ్యాంక్స్ యూ అని చెప్పి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటాడు.
నడుస్తున్నంతసేపు ఇదే ఆలోచన. అరే ఎట్లా దాన్ని సమస్యను పరిష్కరించాలి ఆమెని. సో మతలబ్ ఎంతో కొంత ఇతని ద్వారా పరిష్కారం దొరుకుద్దన్నది ఏమీ దొరకకపోయినే ఎలా అసలు ఆమెను పట్టుకోవాలి, ఆ రోహిణికున్న సమస్యను ఎలా ఐడెంటిఫై చేయాలని ముందుకెళ్తూ ఉంటే, సో ఒక అమ్మాయి అక్కడ ఆ రోడ్డు, అదొక విలేజ్, చిన్న గ్రామం, ఆ రోడ్డు సైడ్లో పేడను వంటలు చేసి గోడకు పిడకలు కొడతాను చూస్తారు ఆ అమ్మాయి. ఆ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయి కొంచెం పల్లెటూరు అమ్మాయిలాగా, ఏదో సిటీలో పుట్టి పెరిగిన అమ్మాయిలాగా మంచిగా డ్రెస్ చేసుకుంది. సో మంచిగా లుకింగ్ కూడా చాలా బాగా ఉంది, చూడ్డానికి మాత్రం చాలా చక్కగా ఉండి ఆ పని చేస్తూ ఉంది. అతనికి ఎందుకు ఆమె మీద ఆమె మీద దృష్టి వెళ్తుంది. ఆ దృష్టి ఆమె మీద పడిన తర్వాత చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే ఆమె సో లాస్ట్ పిడక కొట్టి సో వెనక్కి ఇలా తిరిగి ఇతన్ని చూసి సడన్గా లోపలికి వెళ్ళిపోద్ది ఇంట్లోకి. అప్పుడు ఇతను ఏందబ్బా సడన్గా వెళ్ళిందని కొద్దిగా గుర్తు తెచ్చుకుంటే అతనికి అర్థమైతే ఈ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయే, అరే ఈ అమ్మాయి అని చెప్పి టక్కని ఫోర్స్గా ఇంట్లోకి వెళ్ళబోతుంటే బయట ఉన్న ఆయనకి అనుమానం వస్తుంది. బయట కొరకు కూర్చొని ఉంటాడు. ఈ అమ్మాయి ఫాస్ట్గా లోపలికి వెళ్ళింది. వీడేమో అన్నోన్ పర్సన్ అదే స్పీడ్గా లోపలికి వెళ్ళడానికి చేసి ఎవరు నువ్వు, ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం కావాలని అడుస్తాడు. అతని మాటలు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు ముఖేష్. లోపల నుంచి ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చి, ఎవరు బాబు, ఎవరు నువ్వు, డైరెక్ట్గా ఇంట్లోకి వస్తావేంటి, కొద్ది కూడా మర్యాద తెలీదా, చూడ్డానికేమో కొంచెం పట్టణంలో పెరిగినట్టున్నావు, చదువుకున్న వాడినట్టున్నావు, డ్రెస్ మెయింటెనెన్స్ అంతా సో చక్కగా ఉంది, ఈ మాత్రం తెలీదా, ఇంట్లోకి తలుపు కొట్టి రావాలని అంటాడు. అనే వరకు ఈ ముఖేష్ ఉండి, అయ్యా క్షమించండి నన్ను, సో నేను మంచిగా చదువుకున్న వాడినేలేండి, సో కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయితో ఇంట్లోకి వెళ్ళిన అమ్మాయి నాకు తెలుసు, ఆ అమ్మాయితో నేను మాట్లాడాలి, సో నాకు అవసరం, ప్లీజ్ ఆమెను ఒక్కసారి పిలిపించండి, నేను మాట్లాడతాను, వెళ్ళిపోతాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను రాలేదు, నేను అలా ఆడవాళ్ళెంబటి పడేవాడిని అసలు కానే కాదు అని చెప్పి అంటాడు. అనే వరకు ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఆలోచిస్తాడు. ఆ అమ్మాయి ఎక్కడికి పోదు, ఆ అమ్మాయి కొంచెం ముందుకెళ్ళి ఆ గోడ చాటున ఒక దిమ్మెలాగా ఉంటుంది, అక్కడ వెనక దాక్కొని చూస్తూ ఉంటుంది ఏం జరిగిందనేది. అయితే ఈ పెద్ద ఆయన వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని పిలిపిస్తాడు. ఆ అమ్మాయి పేరు రుక్మిణి, ఒకసారి ఇలా రామ్మా, ఈ అబ్బాయి ఎవరో వచ్చాడు, నువ్వు తెలుసని అంటున్నాడు, ఒకసారి మాట్లాడాలంటున్నాడు, నువ్వు అసలు ఎవరో వచ్చి చూడు, నీకు తెలుసా తెలియదా చెప్పు చాలు, తెలియదంటే చెప్పేసి వెళ్ళిపో, తెలుసు అంటే వచ్చి మాట్లాడమ్మా, తెలిసిన వాళ్ళతో మనం మాట్లాడాలి, అతను మరి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కదా అనే వరకు ఆ అమ్మాయి ఇలాగా వస్తుంది బయటికి. ఇలా వచ్చి చూసి, నాన్న ఆయన ఎవరో నాకు తెలియదు, ప్లీజ్ అతన్ని పంపించేసేయండి అంటది. అనే వరకు వాళ్ళ నాన్నకు కోపం వస్తుంది. అబ్బాయి నువ్వు ఏంటో చెప్పింది, ఆ అమ్మాయి తెలుసని అంటున్నావు, ఆ అమ్మాయి ఏమో తెలియదని అంటుంది, సో ఇవన్నీ కాదు, ఇంకెళ్ళిపో నువ్వు, ఇంకా ఇక్కడ ఉంటే బాగోదు నీకు అంటాడు. ఈలోపే వాళ్ళ తమ్ముడు, రుక్మిణి వాళ్ళ తమ్ముడు ఇంట్లోకి వచ్చి, ఏంటి నాన్న ఎవరు ఇతను, ఏంటిగా అరుస్తున్నావు ఇదంటే, ఎవరో అబ్బాయి వచ్చాడు, ఇంటికి వచ్చాడు, అమ్మాయి ఏమో తెలుస్తుంది అంటున్నాడు, రుక్మిణి అడిగితేనే మాకు తెలీదు అంటుంది, వెళ్ళమంటేనేమో వెళ్ళట్లేదనే వరకు వాడు ఒక్కసారిగా కోపం వచ్చి కాలు లేపి ఒక్కసారి ఎద మీద గట్టిగా తంతాడు. కోపం వచ్చి, ఎవర్రా నువ్వు మా అక్కను వచ్చి ఇబ్బంది పెడుతున్నావు అనే వరకు ఆడ వెనక్కి అలా పడతాడు. వెనక్కి పడ్డంలో సో సైడ్లో ఇక్కడ తలకు గడప మీద పడతాడు, తలకు దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలే వరకు వెంటనే ఆ రుక్మిణి తమ్ముడు అని కోపంగా వచ్చి, నీకేమన్నా బుద్ధి ఉందా లేదా, నేనేం చెప్పాను, నేను అతన్ని పంపించమన్నా కానీ తంతావేంది, అది కరెక్టేనా, అది పద్ధతేనా అని అంటది. అనే వరకు ఎమ్మటే ఇతనుండి వాళ్ళ నాన్న, ఏంట్రా నువ్వు చేసిన పని, అతను ఎవరో తెలియదంటే పోయి అతన్ని బయటికి అట్లా పంపించాలి కానీ ఎగిరి తంతారా అట్లాగా, అతని తలకు కింద పడ్డాడు, దెబ్బ తగిలింది అని, అమ్మాయిని నిజం చెప్పు, అతను నీకు తెలుసా తెలియదా అని గట్టిగా అడుగుతాడు. చెప్పే వరకు అమ్మాయి రుక్మిణి, అతను నాకు తెలుసు నాన్న అనే వరకు, నీకు కొద్దిగానే తెలివి ఉందమ్మాయి, తెలుసు అంటే తెలియదని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి, తెలుసు అంటే తెలుసని, లేదంటే లేదని చెప్పాలి, కానీ ఇట్లా చెప్తే అతను అనవసరంగా ఇతను తప్పు చేసినట్టు కదా, ఇంటికి వచ్చిన ఆ వ్యక్తిని ఇట్లా తన్ని అవమానిస్తారా, ఏమన్నా ఉందా నీకు తలకాయ అని చెప్పి కోపంగా ఈ అబ్బాయిని పైకి చిన్నగా లేపి ఆ చైర్లో కూర్చోబెడతాడు. అప్పుడు అతనికి సైడ్లో చిన్న దెబ్బ తగిలి లైట్గా రక్తం వస్తుంటుంది. ఎమ్మటే వాళ్ళ తమ్ముడు కూడా ఆవేశంగా, ఏంటక్క నువ్వు ఇది, నువ్వైనా కానీ పరిహాసాలాడే సమయమా, ఎవరన్నా వేరే వ్యక్తి ఇంట్లోకి వచ్చినప్పుడు అది నీ కోసం లోపలికి వచ్చిందని చెప్పి నువ్వు తెలియదంటే ఎవడైనా ఎలా రెస్పాండ్ అవుతాడు
అది నా తమ్ముడి కాబట్టి నాకు కోపం వచ్చింది, నువ్వు చేసింది కరెక్టా అని చెప్పి వెళ్ళిపోతాడు కోపంగా అక్కడి నుంచి. అయితే వెంటనే ఈ పెద్ద రుక్మిణి వాళ్ళ నాన్న అమ్మ కొద్దిగా వాళ్ళ భార్యను పిలిచి, అమ్మ అతనికి కొంచెం నీళ్ళు ఇయ్యి, కొద్దిగా అక్కడ దెబ్బ తగిలినట్టుంది సో అని చెప్పి అతను ఆ పక్కకి వెళ్తాడు క్లీన్ చేయడానికి ఏదన్నా స్పిరిట్ కానీ తీసుకొద్దామని అక్కడికి పక్కకి వెళ్తాడు. సో వెళ్ళిన తర్వాత వెంటనే ఏమవుతుందంటే ఈ ముఖేష్ని ఆ చైర్లో కూర్చొని పెట్టుంటారు. సో వాళ్ళమ్మ వచ్చి ఆయన చూసి, ఏంటి బాబు, సో ఏమనుకోవద్దులే, నా కొడుకు కొద్దిగా దూకుడు ఎక్కువ, సో ఇలా నిన్ను గాయపరిచాడు, ఏమనుకోవద్దులే అంటే, పర్లేదులేండి, సో అందులో అతనిది తప్పేముంది, సో నన్ను తెలియదని చెప్పే వరకు మీ అమ్మాయి అతనికి కోపం వచ్చి కొట్టాడులేండి అని చెప్పి అక్కడ కూర్చుంటుంది. ఇంతలోపు ఆమె సర్లే అని చెప్పి వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇదంతా ఈ రుక్మిణి చూస్తూ ఉంటుంది కానీ ఏమీ మాట్లాడదు. సో ఇంత కొద్దిసేపటికి అతను రుక్మిణి వాళ్ళ నాన్న వస్తాడు. సో అతనికి కొంచెం అక్కడ క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి సో అక్కడి నుంచి పక్కకు వచ్చి కూర్చుంటాడు. సో కూర్చోగానే, ఏంటి బాబు, ఏంటి సంగతి, ఏమైంది, సో నువ్వెవరు అసలు యాక్చువల్గా, ఎందుకు మా అమ్మాయి నువ్వు తెలియదని అన్నది అనే వరకు అప్పుడు చెప్తాడు. అయ్యా, నేను యాక్చువల్గా మీ అమ్మాయి చదివిన కాలేజీలో నేను కూడా చదువుకున్నాను, నా ఫ్రెండ్ లాగా. అమ్మాయి కొంచెం చాలా మంచి అమ్మాయి, నాకు చాలా ఇద్దరం మంచిగా ఒద్దిగ్గా ఉండేటోళ్ళము. సో చదువు విషయంలో చాలా ఇద్దరం ఒకరికొకరు సహాయం చేసుకునే వాళ్ళము. సో వేరే ఏదైనా అవసరం ఉన్నా కానీ ఆ అమ్మాయి నన్ను అడిగేది, నేను ఆ అమ్మాయిని హెల్ప్ అడిగేవాడిని. ఇలాగిద్దరం మంచి ఫ్రెండ్స్గా ఉండేటోళ్ళం, ఎప్పుడు ఒకరినొకరు దూషించుకుంది లేదు. సో ఇంకా ఏదన్నా ఉంటే ఎవరైనా నా గురించి చెడుగా అంటే ఆ అమ్మాయి వచ్చి నాకు చెప్పేది, నేను కూడా సో మిగతా వాళ్ళు ఎవరైనా అమ్మాయిని ఇబ్బంది పెట్టేటప్పుడు నేను కూడా వాళ్ళని వారించేటోడిని. ఇలా జరిగింది. సో ఇలా మా మధ్య కొంచెం పరిచయం పెరిగి చివరికి అది కొంచెం ఆసక్తిగా, ఇంట్రెస్ట్గా కూడా మారింది. అయితే సో అది లాస్ట్. అయితే కొద్ది రోజుల తర్వాత నిదానంగా నాకెందుకో మీ అమ్మాయి నచ్చింది బాగా. సో ఎలాగైనా కానీ ఏదైనా తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుందామన్న ఆలోచనలకు నేను వచ్చాను. ఇలా మాట్లాడుతున్నందుకు మీరు ఏమనుకోకండి. సో నేను తప్పుంటే మీరు ఏ శిక్ష వేసినా కానీ నేను దాన్ని స్వీకరిస్తాను. సో ఇలా ఉండగా నేను అలాగే ఇష్టపడ్డాను అమ్మాయిని. ఇష్టపడి ఎలాగైనా ఈ అమ్మాయితో మాట్లాడదాము, ఒకవేళ నచ్చితే మీతో పేరెంట్స్తో మాట్లాడి పెళ్లి చేసుకుందామన్న ఆలోచనకు నేను వచ్చాను. అయితే ఇదంతా జరిగేటప్పటికి చివరికి వచ్చింది వ్యవహారము. ఇంకా 2-3 రోజుల్లో మా చదువులు అయిపోయి సో మీ పాప మీ ఇంటికి వచ్చే సమయం అది. ఇలా ఉండగా ధైర్యం చేసి ఇంకా రేపు అనంగా వెళ్ళిపోద్ది, మొత్తం అంతా చదువు అయిపోయి ఇంటికి వెళ్ళిపోద్ది అన్న టైంలో ఈరోజు ఎలాగైనా కానీ ఈ అమ్మాయితో మాట్లాడాలి, అంతా చెప్పాలి, సో ఏదైతే అయింది అని చెప్పి ధైర్యం చేసి నేను మాట్లాడడానికి ఆ అమ్మాయిని కలిశాను. మీరు రుక్మిణి ఆ రోజు ఆ అమ్మాయి ఏదో మాట్లాడబోతుంటే సో నాపేసి, నువ్వు ఆపు, కొంచెం మాట్లాడ, మాకు ఓ పని చెయ్యి, రేపు రా సాయంత్రం 4 గంటలకి అక్కడ పార్కులో కలుద్దాము, నేను నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, ఎట్లా రేపు వెళ్ళిపోతున్నాం కదా, మీకు గుర్తుపెట్టుకో, రేపు ఖచ్చితంగా రా, మీ ఫ్రెండ్ అది ఇదని చెప్పి మర్చిపోయేవు, లేట్ చేయమాక, దయచేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. అయితే ఆ రోజు సాయంత్రం నాకు వేరే ఎమర్జెన్సీ పని వల్ల సో అక్కడికి నేను వెళ్ళలేకపోయాను. నేను వెళ్ళేటప్పటికి 6 దాటిపోయింది. అప్పటికి మీ అమ్మాయి అక్కడ లేదు, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్లో ఉంది. ఫ్రెండ్స్ని అడిగితే నాకు తెలీదు, ఆ అమ్మాయి ముందే వెళ్ళిపోయిందని చెప్పారు. కనీసము మీ అడ్రస్ కనుక్కోవడానికి నేను ప్రయత్నిస్తే ఆ అమ్మాయి నీకు ఏమీ చెప్పొద్దని చెప్పింది, నీకే కాదు ఎవరికి ఏం చెప్పొద్దని చెప్పింది, అలా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది, కనీసం నాకు ఫోన్ చేయలేదు, నేను ఎప్పుడు ఫోన్ చేసినా కానీ స్విచ్ ఆఫ్ వచ్చింది. అసలు ఏమి జరిగింది ఆ రోజు, అసలు ఎందుకు ఆ రుక్మిణి నాతో మాట్లాడడం మానేసింది, కనీసం తర్వాతన్నా ఫోన్ చేస్తుందేమో నాతో మాట్లాడదాము అని చెప్పి చూశాను, చేయలేదు. నాకు రోజు ఆ తర్వాత జరిగిన ప్రతిరోజు అదే ఆలోచన. అరే ఎవడైనా కనీసము తప్పు చేసిన వాడికి శిక్ష వేయాల్సిందే, నేను కాదనలేదు. కనీసం ఆ శిక్ష వాడికి ఎందుకు అనుభవిస్తున్నాడో ఆ తెలియని పరిస్థితి నాది. నా మనసులో నేనే కుమిలిపోయాను, ఏడవని రాత్రి ఉండదు. అలా ఎందుకు చేసిందో మీ అమ్మాయి నాకు ఇప్పటికీ తెలియదు. సో ఈరోజు మీ అమ్మాయితో ఆ విషయం ఎందుకు అలా చేసింది, నా తప్పేంటో నేను తెలుసుకుని కానీ ఇక్కడ నుంచి వెళ్ళను, మీరు పంపించాలనుకుంటే నా శవంగా నన్ను పంపించండి, అది ఇదని గట్టిగా మాట్లాడతాడు.
ఈ ముఖేష్ వాళ్ళ నాన్నతో, రుక్మిణి వాళ్ళ నాన్నతో. సో ఇదంతా వింటున్న రుక్మిణి వాళ్ళ నాన్నకు ఈ అబ్బాయి కొంచెం పద్ధతిగానే ఉన్నాడు, ఇతను తప్పు లేదని నాకు అనిపిస్తుందని మనసులో అనుకుంటాడు. కానీ ఎట్లయినా కూతురు గురించి ఎవరైనా ఆలోచిస్తారు. ఇతను చెప్పింది నమ్మేదానికంటే కూతురుతో మాట్లాడాలి, ఆమెతో మాట్లాడి ఏదని తేల్చుకోవాలి అని చెప్పి, ఒక నిమిషం నువ్వు ఎందుకు అలా చేసింది అనుకుంటున్నావు అని అలా అడుగుతాడు. అయ్యా నన్ను ఎందుకు అలా చేసింది అనేది నేను చెప్తాను. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ప్రాణమిత్రుడు, వాడి పేరు విష్ణు. ఎప్పుడైతే నేను ఆమెతో, మీ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఆ అబ్బాయి పేరు ఎత్తితే చాలు ఎందుకో ఒక రకమైన కోపము, సీరియస్ అయిపోయేది అమ్మాయి. ఎందుకో నాకు అర్థం కాదు, మీరు చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడేది ఒక మతలం ఆ అమ్మాయితో కాదు కదా, అతను నా ఫ్రెండ్ అబ్బాయే, అతను చాలా నాకు ముఖ్యము. మీరు అంటారు ఎందుకు ముఖ్యమంతా, మా అమ్మాయితో మాట్లాడేటప్పుడు అతని గురించి ఎందుకు ఆలోచన, అతని గురించి ఎందుకు మాట్లాడటము అని మీరు అనొచ్చు. దానికి కారణం చెప్తానండి. ఈ విష్ణు అనేవాడు నాకు ఫ్రెండే కాదు, ప్రాణమిత్రుడు, నాకు ప్రాణం కంటే ఎక్కువ. ఇది వాడేదో నాకు మందు పెట్టాడో లేకపోతే వాడి మీద ఏదో పిచ్చి పెంచుకొని మాట్లాడలేదు. అతని వ్యక్తిత్వం నన్ను అలా మార్చేలా చేసింది. చెప్తాను ఎందుకు జరిగింది అనేది. ఒకరోజు యాక్చువల్గా మేము చిన్నప్పుడు, నేను 10th చదువుకుంటున్నాను, మా అక్క డిగ్రీ చదువుకుంటున్న సమయంలో మా అమ్మ నాన్న ఇద్దరు రోడ్డు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు వాళ్ళు. అప్పుడు మాకు ఏమి చేయలేని పరిస్థితి. మాకు బంధువులు వేరే వాళ్ళు ఎవరూ లేరు. ఉన్నా కానీ అందరూ స్వార్థపరులు. కాబట్టి మా నాన్న వాళ్ళందరినీ, మా అమ్మ కూడా వాళ్ళందరినీ దూరం పెడుతూ వచ్చింది. ఇలా ఒక్కసారిగా మా నాన్న మా అమ్మ ఇద్దరు చనిపోయేటప్పటికీ మాకు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. అప్పుడే మా అక్క ఉన్న ధైర్యాన్నంతా కూడా పెట్టుకొని మా నాన్న చేస్తున్న రియల్ ఎస్టేట్ బిజినెస్ని ఆమెనే తీసుకొని చదువు ఆఫ్ చేసి వాటి మీద కొంచెం శ్రద్ధ పెట్టి, మా బావ ద్వారా అతను కొంచెం మా నాన్నతో మంచిగా ఉండేవాడు, అతనికి కొద్దిగా ఈ బిజినెస్ గురించి తెలుసు, మా నాన్న చేసినవన్నీ అతనికి తెలుసు కాబట్టి అతని సహాయంతో కష్టపడి రాత్రనక పగలనక నిద్రపోకుండా కష్టపడి ఆ బిజినెస్ను నిలబెట్టింది. అయితే మా నాన్న అప్పటికే మంచి పొజిషన్లో ఉన్నాడు. అయితే మా అక్క అప్పుడు ఆ స్టెప్ తీసుకొని నిలబెట్టకపోతే ఉన్న బిజినెస్ అంతా పోయి మేము రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి. అలా మా అక్క నిలదొక్కుంది. ఇప్పటికీ నేను మా అక్క అంటే గ్రేట్ అని అనుకుంటా. ఎందుకంటే అమ్మాయి అయినా కానీ అబ్బాయిలాగా గట్టిగా ధైర్యంగా నిలబడి మొత్తాన్ని నిలబెట్టింది మా ఫ్యామిలీని. సో నేను మా అక్క ఇద్దరు రోడ్డు పడకుండా చేసింది. సో అలా సంతోషంగా ఉన్నాము. అయితే ఇలా ఉండగా ఒకరోజు ఈ విష్ణు చిన్నపిల్లవాడు, నాకు అతనికి సేమ్ వయసు, ఒకటే వయసు. ఒకరోజు ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఇంటి బయట అతను వెయిట్ చేస్తూ ఉంటే మా అక్క అతన్ని పిలిపించింది. బాబు ఏంటి ఇంటి బయట వెయిట్ చేస్తున్నావు నువ్వు, ఏంటి సంగతి అని అడిగింది. అడిగితే అప్పుడు విష్ణు ఇలా చెప్పసాగాడు. మీరు నాకంటే పెద్దవాళ్ళు, మిమ్మల్ని అక్కలాగా నాకు అనిపిస్తున్నారు. ఏం లేదండి, నేను పక్కన ఉన్న ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న విలేజ్లో నేను పనిచేస్తూ ఉంటాను. మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు వాళ్ళు, నాకు ఊహ తెలియకముందే. అప్పటి నుంచే మా మామ నన్ను చూసుకునేటోడు. అయితే నాకు స్వతహాగా ఎవరి మీద ఆధారపడి ఒకరి సంపాదనతో తిరగడము, ఎంజాయ్ చేయడం ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే ఆ సపోర్ట్ వల్ల స్వతహాగా నా అంతా నేను కష్టపడి నేను ఎదుగుదామన్న మనస్తత్వం నాది. ఆ విధంగానే మా మామ ఫస్ట్లో కొద్దిగా నాకు పుషింగ్ ఇచ్చినా కానీ తర్వాత చిన్నగా కష్టపడుతూ రూపాయి వెనకేసుకొని ఒక మంచి స్వీట్ షాప్ను మా ఊర్లో పెట్టుకున్నాను. కాకపోతే ఏంటంటే మా ఊర్లో జనసందోహం తక్కువ, అంతగా ఆదాయం నాకేం అనిపించట్లేదు. నా షాప్కు ఒకతను ఒకరోజు వచ్చాడు, ఈ సిటీ నుంచే వచ్చాడు. ఇతను నాకు సలహా ఇచ్చాడు, బాబు నువ్వు ఇక్కడ ఎన్ని రోజులు చేసినా కానీ ఎంత సంపాదించగలవు, నువ్వు ఏదన్నా సిటీకి వెళ్ళు, నీకు మంచి స్కిల్స్ ఉన్నాయి, ప్లస్ నీకు మంచి నెట్వర్క్ ఉంది, నువ్వు వేరు ప్రదేశాల నుంచి ఆ స్వీట్స్ అన్నీ తీసుకొచ్చి చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నావు. నువ్వు ఇక్కడ సిటీలో అయితే కొంచెం ఎక్కువ రేటుకి అమ్మినా కానీ మంచి గిట్టుబాటు అయింది. నువ్వు అక్కడ సిటీకి వెళ్ళి ఒక మంచి ఏరియా నేను చెప్తాను చూడు అని ఏరియా చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఆ దరిదాపుల్లో ఏదన్నా షాప్స్ ఉంటే అక్కడ పెట్టు, మంచిగా జరుగుతుంది బిజినెస్. నా ఫ్రెండ్ నేను అక్కడ చూశాను, ఇంతకుముందు ఒక షాప్ పెట్టేసి అతను ఏదో కారణం వల్ల అతను షాప్ మూసేశాడు. అక్కడ షాప్ ఏం లేదు, నువ్వు పెడితే మంచి క్లిక్ అయిద్దని అతను సలహా ఇచ్చాడు. ఆ సలహా మేరకు నేను నిన్ననే వచ్చి ఇక్కడ అంతా చూశాను. చూసిన తర్వాత నాకు అర్థమైంది అతను చెప్పిన ఏరియా మంచిదని చెప్పి. అయితే షాప్ ఎక్కడ పెట్టాలని తిరుగుతున్న సమయంలో నాకు తెలిసిన విషయం అందరి ఓన్ షాప్లే, ఒక్క షాప్ మాత్రం అక్కడ ఈ బట్టల షాప్ ఉంది, అది మీదని తెలిసి మీ దగ్గరికి వచ్చాను. మీరు నాకు దయచేసి ఆ షాపు నాకు రెంట్కి ఇస్తే నేను అక్కడ స్వీట్ షాప్ పెట్టుకొని
నేను అక్కడ నా బిజినెస్ నేను స్ప్రెడ్ చేసుకుంటాను మంచిగా కష్టపడి అని అంటాడు అనేవారు. అయితే ఎప్పుడైతే ఈ విష్ణు వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారని చెప్పాడో, మా అక్కకి ఎందుకో ఒక రకమైన జాలి కలిగింది అతనికి. ఎందుకంటే మా అక్క కూడా అదే ఫేస్ చేసింది. ఊహ తెలియకుండా కాకపోయినా గానీ, మా నాన్న, మా అమ్మ చనిపోయినప్పుడు మా అక్క ఎంత కష్టపడిందో, నిద్రలేని రాత్రులు గడిపిందో, ఎలాంటి వ్యక్తులతో ఆమె ఫేస్ చేసి కన్నింగ్ వాళ్ళతో నిలదొక్కుందో బాగా గుర్తు చేసుకొని, ఇతనికి ఎలా అయినా సహాయం చేయాలని నిర్ణయించుకుంది. కాకపోతే వెంటనే అతన్ని, "బాబు విష్ణు, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ అది ఆల్రెడీ ఆ షాపుకి అగ్రీమెంట్ ఉంది. అగ్రిమెంట్ ప్రకారం ఇస్తాము. ఈ మధ్యలో ఎవరంటే వచ్చి వాళ్ళు అడిగితే ఇవ్వడానికి కుదరదు కదా" అంటే, "అక్క, ఆ విషయం కూడా తెలిసింది నాకు. 2 రోజుల్లో అగ్రిమెంట్ కూడా అయిపోతుందంట కదా. నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా కొంచెం నాకు ఆ విషయాన్ని నేను తెలుసుకున్నాను" అనే వరకు, "అరే! అది నిన్ననే అతను వచ్చి మళ్ళీ నెక్స్ట్ 3 సంవత్సరాలకు అగ్రిమెంట్ రాసుకొని వెళ్ళాడయ్యా. సో, దానికి నువ్వు కనీసం ఒక 2 రోజుల ముందొచ్చుంటే ఖచ్చితంగా నీకే ఇచ్చేటోడిని. ఎందుకంటే ఎంత స్వతహాగా కష్టపడి పైకి రావాలని మీ తల్లిదండ్రులు లేకపోయినా గానీ ఎంత తాపత్రయపడుతున్నావో, నేను కూడా అలాగే పైకొచ్చినవాడినయ్యా. నేను ఖచ్చితంగా నీకిచ్చేవాడిని. క క ఇప్పుడు మనం ఏం చేయలేం. అతనికి అగ్రీమెంట్ రాసిచ్చిన తర్వాత 3 సంవత్సరాల వరకు మనం ఏం చేయలేమని" అనే వరకు, అరే! ఎంత పని జరిగింది. అరే! నేను ఒక 2 రోజులు ముందొచ్చినా బాగుండు. నాకు తెలియదండి యాక్చువల్‌గా. నా వచ్చిన టైం వేళ విశేషం బాగోలేదనుకుంటా అని చెప్పి ఆశగా, నిరాశకు లోనవుతాడు విష్ణు. వెంటనే మా అక్క ఇంట్లో నుంచి పని వాళ్ళని పిలిపించి, "ఇతనికి ఏదన్నా డ్రింక్ తీసుకొచ్చి ఇవ్వండి. సో, కొంచెం ఏదన్నా టిఫిన్ లాంటిది ఇవ్వండి" అని చెప్పి టిఫిన్ పెట్టిన తర్వాత, కూల్ డ్రింక్ తాగిన తర్వాత అతను, "సరే అక్క, నేను ఇంకా ఏం చేస్తాను, నా టైం బాగోలేదు. సరే, నేను నెక్స్ట్ మాత్రం నాకు మాత్రం షాప్ నువ్వే ఇవ్వాలి. నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలని" చెప్పి ఆ మాట తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన అతను మళ్ళీ ఏమైందో తెలీదు. సాయంత్రము మా అక్క, నేను ఇద్దరం బాల్కనీ నుంచి చూసినప్పుడు ఇంటి బయటనే రోడ్డు కట్ సైడ్ ఉన్న అరుగులాగా ఉంటే దాని మీద పడుకొని, అరుగంటే ఫ్లోరింగ్ లాగా ఉంటే ఆ షాపు అక్కడ కూర్చొని ఉన్నాడు. సో, అతను వెళ్ళలేదు అక్కడి నుంచి. ఈవెన్ రాత్రి 9 అయినా కూడా అక్కడే ఉన్నాడు. సో, అక్కడే పడుకున్నాడు కూడా. సో, మా అక్కకు బాధ అనిపించి అతన్ని పిలిచి మాట్లాడింది. "ఏంటి విష్ణు, వెళ్ళిపోలేదేంటి మీ ఊరికి? మీ ఊరికెళ్ళిపోయి యాజ్ యూజువల్‌గా నీకు అక్కడ అన్నీ ఉన్నాయి కదా, ఇల్లు ఉంది, షాపు ఉంది. అక్కడే పని చేసుకో ఈ 3 సంవత్సరాలు. తర్వాత నీకు ఎట్లైనా నేను ఇప్పిస్తాను ఆ షాపు" అని చెప్పి అన్నాను కదా. "మళ్ళీ ఇక్కడే ఉన్నావంటే, సో, ఎందుకో అక్క నాకు వెళ్ళడానికి మనసు రావట్లేదు. నేను ఒక 2, 3 రోజులు ఇక్కడే ఉంటానులే ఎలాగో అలాగా. అప్పుడన్నా కొద్దిగా నాకు ఇబ్బంది అనిపించి అక్కడికి వెళ్ళబుద్ధి అయితే వెళ్తానులే" అని అంటాడు ఈ విష్ణు అమ్మాయితో. అయితే ఆమెకు కొంచెం బాధ అనిపించి, "సరే విష్ణు, ఒక పని చెయ్యి. నువ్వు అక్కడెక్కడ బయటెందుకు రోడ్డు మీద పడుకోవడం, మా ఇంట్లోనే ఉండు ఒక 2, 3 రోజులు. సో, తర్వాత నువ్వు మీ వాళ్ళు గుర్తొస్తే ఎల్లులే. 2 రోజులు కాకపోతే వారం రోజులు ఉండు. నాకేం ఇబ్బంది ఏం లేదు" అని చెప్పి అతన్ని ఇంట్లోకి రానిచ్చింది మా అక్క అని చెప్తాడు ఈ ముఖేష్ ఆ పెద్దాయనతో. ఆ తర్వాత ఏమైందంటే, ఆ మరుసటి రోజు అతను పని మనిషి ద్వారా తెలిసింది. అతను ఈ డబ్బులు, ఈ అన్ని ఆస్తులు, ఈ ప్రాపర్టీస్ అన్నీ పెట్టిన రూమ్‌లోకి అతను వెళ్తున్నాడు. అక్కడ ఉన్న బొమ్మలవి చూస్తున్నాడు. "మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మలేమని" చెప్పి మాకు ఆ పని మనిషి మా అక్కకు చెప్పడం నేను విన్నాను. "ఏం పర్లేదులే, అతను అలాంటి వాడు కాదు. అతని మనిషిని చూస్తేనే అర్థమవుతుంది. నువ్వేం ఈ సలహాలేం అవసరం లేదు. నీ పని నువ్వు చూసుకో" అని చెప్పింది మా అక్క అంటాడు. అయితే మరుసటి రోజు మా బావ ఇంటికొచ్చాడు. మా బావ మంచిగా మాట్లాడుకున్నాము. భోంచేశాడు. మధ్యాహ్నం భోంచేశాడు. నైట్ కూడా డిన్నర్ చేసి అతను పక్క రూమ్‌లో, సో, నేను బయట వేరే రూమ్‌లో బయట, మా అక్క లోపల బెడ్‌రూమ్‌లో పడుకొనుంది. సో, మరి ఏమైందో ఏమో తెలీదు. నేను దుప్పటి కప్పుకొని పడుకున్నాను. సో, రాత్రి 12 గంటలకు సడెన్‌గా బుల్లెట్ పేలిన శబ్దం వచ్చింది. తుపాకీని కాల్చిన శబ్దం వచ్చింది. ఏంటని చెప్పి నేను హడావుడిగా వెళ్ళాను. అప్పుడే అతను అక్కడ ఈ విష్ణు పక్కన నిలబడి ఉన్నాడు. మా బావ కింద పడి ఉన్నాడు. సో, పక్కనేమో పిస్టల్ కింద పడుంది. నేను చూసి భయంగా మా అక్కను చంపడానికి వచ్చాడేమో అని చెప్పి ఆ పిస్టల్ తీసుకొని అతన్ని కాల్చబోయే వరకు మా అక్కుండి, "రేయ్ తమ్ముడు ఆగు" అని గట్టిగా అరిచే వరకు ఆగిపోయాను. అప్పుడు మా అక్క చెప్తుంది ఆ విష్ణుతో, "ఏంటి విష్ణు, ఏం జరిగింది? సో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు" అని అంటే, "అక్క, ఏం లేదక్క, మీ బావ మంచివాడు కాదు. నేను ఎప్పుడైతే ఇంటికి వెళ్దామని హోటల్‌కి వెళ్ళానో అక్కడ
టిఫిన్ చేద్దామని కూర్చుంటే నా వెనక సీట్లో కూర్చొని మీ బావ ఇంకొకరు నీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నీ గురించి ఆల్రెడీ నాకు చెప్పావు నువ్వు. వాళ్ళు కూడా అలాగనే చెప్పారు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న చనిపోయినా గానీ ఎంత ధైర్యంగా బిజినెస్ చేస్తూ మనందరికీ దెబ్బతీసింది మన బిజినెస్ అన్నిటిని. ఆ అమ్మాయిని ఏదో ఒకటి చేయాలి రోహిణిని. పక్కనే ఉంది కదా ఇల్లు. నేను వెళ్తాను రేపెళ్ళి ప్లాన్ చేసుకొని 2 రోజుల తర్వాత ఆమెను ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను నేను అని అనడం నేను విన్నాను అక్క. సో విన్న తర్వాత నాకు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలనిపించలేదు. అందుకనే అతని గురించి చెప్దామని చెప్పి అతను రాంగానే మీ ఇంటికి రాంగానే కన్ఫర్మ్ చేసుకుందాము. అతను చెప్పిన రోహిణి నువ్వా కాదా అని చెప్పి ఆ రోజు సాయంత్రం ఇంటి బయట పడుకున్నాను. కానీ అక్క మనం చేసుకున్న పుణ్యం మనకే కలిసి వస్తుందని చెప్పి ఆ రోజు నన్ను ఇంటికి పిలిపించావు. నాకు పని ఈజీ అయింది. అయితే నేను నీ పక్కన ఉన్న రూమ్లోకి వెళ్ళినప్పుడు అవి బొమ్మలవి చూస్తున్నప్పుడు ఆ రూముకు నువ్వు పడుకునే రూమ్కి ఇద్దరికి 2 రూములకి కామన్ ఒకటే డోర్ ఉందని చెప్పి ఆ డోర్కి క్లోజ్ చేసి ఉందని చెప్పి దాని గురించి నేను తెలుసుకున్నాను. ఎలాగైతేనేమి ఆ డోర్ని ఎలా ఓపెన్ చేయాలని చెప్పి ఆ రోజంతా నేను ఆ రూమ్లో ఉండి నేను ట్రై చేశాను, ఎవరికి అనుమానం రాకుండా. ఎప్పుడైతే నాకు డోరు తీయగలనని అర్థమైపోయిందో అప్పుడు నేను ధైర్యంగా వెళ్ళి ఇంట్లో పడుకున్నాను. ఆ మరుసటి రోజు మీ బావ ఉదయం వచ్చాడు ఇంటికి. వచ్చినప్పుడు నాకు కన్ఫామ్ అయిపోయింది, ఇతను నిన్ను చంపడానికే వచ్చాడు, మీ బావే ఆ రోజు నాకు హోటల్లో మాట్లాడింది అని నిర్ధారించుకున్నాను. కానీ నీకు చెబితే నువ్వు నమ్మవు. ఎందుకంటే మీ తమ్ముడు చెప్పిన దాని ప్రకారం అతను చాలా క్లోజ్గా ఉన్నాడు, అతన్ని మిమ్మల్ని నమ్మించాడు, అతనే నిన్ను చంపుతాడంటే నువ్వు నమ్మవని చెప్పి నేను టైం కోసం వెయిట్ చేశాను. ఎప్పుడైతే అతను ఆ రోజు ఆ రోజు నైటు వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడడం నేను కొంచెం దూరంతో చెట్ల నుంచి విన్నాను. అప్పుడు నేను డిసైడ్ చేసుకొని ఎప్పుడైతే నువ్వు ఇంట్లోకి వచ్చి పడుకోక ముందే నేను ఇటు నుంచి డోర్ ఓపెన్ చేసుకొని అక్కడికి వెళ్ళి పైన అటవ పైన కూర్చున్నాను. నీకు కనపడకుండా సైడ్లో పడుకున్నాను. సో చూస్తూ ఉన్నాను ఇతడు ఎప్పుడైతే వస్తాడని చెప్పి. నేను అనుకున్నట్టుగా అతను మీ బావ రూమ్లోకి వచ్చాడు, పిస్టల్ తీశాడు. ఎప్పుడైతే పిస్టల్ తీశాడో నాకు అర్థమైపోయింది, సో ఇతను చంపడానికే వచ్చాడని చెప్పి వెనక నుంచి గట్టిగా దూకి అతన్ని తలపైన కొట్టి కింద పడేశాను. ఈలోపు నువ్వు లేచి సౌండ్కు లైట్లు వేసావు. ఇది అక్క జరిగింది, వీడు మంచోడు కాదు అని చెప్పే వరకు ఇమీడియట్గా వాళ్ళ అక్క పోలీసులకు మా అక్క ఫోన్ చేసింది. వెంటనే పోలీసులు వచ్చి మా బావని తీసుకెళ్లారు. సో ఆ విధంగా నా ప్రాణానికి ప్రాణమైన మా అక్కను కాపాడాడు అతను ఎంత చేసినా కానీ అతని మేలు తీర్చుకోలేని పరిస్థితి. అందుకనే నాకు ప్రాణమిత్రుడు. ఇంకొక విషయం కూడా చెప్పలేదు మీకు. సో ఎప్పుడైతే ఈ ఇష్యూ జరిగిందో తర్వాత విష్ణు ద్వారా నాకు తెలిసింది. సో విష్ణు ఒకరోజు ఇక్కడికి వచ్చి మా అక్కను తీసుకుని హడావుడిగా వేరే చోటికి తీసుకెళ్ళి మా అక్క ప్రేమించిన వ్యక్తికి వేరే వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి సో ఆ అక్క గురించి చెప్పి వాళ్ళను బాధ కలిగించే విధంగా మాట్లాడాడు. సో తల్లిదండ్రులు కోల్పోయినా కానీ కష్టపడి పైకి వచ్చింది అమ్మాయి. అలాంటి అమ్మాయిని వదులుకొని నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నావేంటి అని చెప్పి అబ్బాయి వాళ్ళ నాన్నతో మాట్లాడేసరికి ఈ సంభాషణ విన్న మా అక్క ప్రేమించిన అతను ఒక్కసారిగా వాళ్ళ నాన్నకు ఎదురు తిరిగాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న కూడా మా అక్క గురించి తెలుసుకొని, ఎస్పెషల్లీ విష్ణు మాట్లాడే విధానం తెలుసుకొని సో ఒక్కసారిగా మారిపోయి, సరే బాబు, సో నేను చేసింది పొరపాటే అని చెప్పి వాళ్ళిద్దరికి పెళ్లి చేశాడు. నాకు అప్పుడు అనిపించింది, మా అక్క కూడా అన్నది, అరే తమ్ముడివి నువ్వా వాడారా, అసలు వాడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఒక విషయం కూడా మాట్లాడలేదని అన్నది ఇప్పుడు నాకు గుర్తుంది. సో నిజంగా విష్ణు అనేవాడు గ్రేటు. అతను ఎవడో తెలియదు, అసలు అన్నోన్ పర్సన్, మాకు అతనికి ఏం సంబంధం లేదు, కానీ మా కోసం వచ్చాడు. సో 2 సార్లు మా అక్కకు మామూలుగా కాదు, అతను చేసిన సహాయం ఎప్పటికీ మా అక్క లేదు, ఎప్పుడు అతని పేరే కలవరిస్తుంటుంది. అలాంటి విష్ణుని నేను నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించడం తప్ప అండి, మీరే చెప్పండి అని పెద్ద ఆయన గట్టిగా అడిగే వరకు అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఇతను చాలా మంచివాడిలాగా ఉన్నాడు. సో అతను చేసింది తప్పు లేదయ్యా, నువ్వు చేసింది తప్పు లేదు, కానీ నువ్వు ఆగు, నేను నిన్ను నమ్మను, నా కూతురుతో నేను మాట్లాడాలి, 1 నిమిషం ఉండని చెప్పి రుక్మిణిని నువ్వు రాయేట అని చెప్పి పిలుస్తాడు. ఈలోపు ఈ సంభాషణ అంతా వింటూ ఉంటాడు. వాళ్ళ తమ్ముడు కూడా మధ్యలో వచ్చి ఉంటాడు, వింటూ ఉంటాడు. ఎప్పుడైతే రుక్మిణి రాగానే అప్పుడు రుక్మిణి
ప్లీజ్ చెప్పు రుక్మిణి, ఏమైంది? నా వల్ల నేనేం పొరపాటు చేశాను చెప్పు, నన్ను ఎందుకు ఆ రోజు నుంచి ఇంతవరకు అవాయిడ్ చేశావు? ఒక్కసారన్నా నాకు ఫోన్ చేయాలని అనిపించలేదా నీకు? అప్పుడు మనం ఎంత బాగా క్లోజ్గా ఉన్నాం, ప్రతిరోజు మాట్లాడుకునే వాళ్ళము, ఏం జరిగింది ఏందని చెప్పి. అంత పగవాన్ని ఎందుకు అయ్యాను నేను? ప్లీజ్ ఎందుకో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఆమె ఏమీ మాట్లాడదు, ముఖం కొంచెం ఏడు ముఖం వచ్చి ఉంటుంది కానీ ఏమీ మాట్లాడదు. ఏం మాట్లాడరు, ఇతను గట్టిగా గదుముతాడు. ఏయ్ అమ్మాయి, నిన్నే కదా అడిగేది, అతను ఇంతకు నుంచి అంతసేపటికి మొత్తుకుంటూ ఉన్నాడు, ఏం మాట్లాడవేంది అనేవరకు ఒక్కసారికి ఇట్లా శివనికి లైట్గా ఏడవడం మొదలు పెడుతుంది. వెంటనే వాళ్ళమ్మ వచ్చి, ఏమండి మీరు ఆగండి, అలా కాదని చెప్పి ఆ అమ్మాయి పక్కన కూర్చొని, పాప ఏమైందో చెప్పమ్మా, చెప్తేనే కదా తెలిసేది ఏ విషయమైనా కానీ, నువ్వు ఎందుకు బాధపడ్డావు? నీకు కూడా నాకు తెలిసి అలా చేయడం ఇష్టం ఉండదు, ఎందుకమ్మా అని చెప్పి అనేవరకు కొంచెం మాట్లాడదు, ఏడుస్తూ ఉంటుంది. ఇంతసేపటికి ఆమెకి ఎందుకో ఏమైందో కానీ ఒక్కసారిగా లేచి, నువ్వు నిజం చెప్పు, ఎందుకు ఆ రోజు జరిగింది ఇదేనా అని చెప్పి, ఏమండి మీ మేనకోడలను పిలవండి, ఫోన్ చేసి త్వరగా పిలవండి అంటే, ఏమైంది అంటాడు మొగుడు. పిలవండి, అర్జెంటుగా పిలవండి అని చెప్పారు. వెంటనే వాళ్ళ మేనకోడల్ని గట్టి కాకేసరికి పక్క ఇంట్లో నుంచి వస్తుంది. మావయ్య ఏమైంది మావయ్య, ఎందుకు పిలిచావంటే, నువ్వు రా అమ్మాయి ఇట్రా, నువ్వు నిజం చెప్పు నాకు, ఈ అమ్మాయి ఎప్పుడైతే కాలేజీ నుంచి ఇంటికి వచ్చిందో అదే రోజు నువ్వు ఏడుస్తూ మీ అమ్మాయి ఏం చేయబోయిందో తెలుసా అన్నావు, నిజం చెప్పు, ఏం చేయబోయింది మా అమ్మాయి, ఎందుకు నువ్వు ఆ రోజు గట్టిగా ఏడుస్తూ ఉన్నావు, తర్వాత ఈ అమ్మాయి నీ చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది, చెప్పు, నేనేదో అంతగా అనుమానించలేదు, నిజం చెప్పు అని గట్టిగా అడిగే వరకు అప్పటికి కొద్దిగా కొంచెం తటపటాయిస్తుంటే, ఇలా కాదని చెప్పి ఆ అమ్మాయి చేయి తీసుకుని వాళ్ళ మామ చేయి మీద తల మీద పెట్టి, నిజంగా చెప్పు, మీ మామ మీద ఒట్టేస్తున్నావు నువ్వు, ఏం జరిగింది అమ్మాయి నాకు చెప్పు అనే వరకు అప్పుడు అమ్మాయి చెప్తుంది. ఏం లేదత్తా, వచ్చిన తర్వాత రోజు డల్గా ఉంది, ఎంత కదిలిచ్చినా కానీ మీ అమ్మాయి మాట్లాడలేదు, చివరికి నేను బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి ఆత్మహత్య చేసుకోబోయింది, అది చూసి నేను గట్టిగా అరిసే వరకు ఇమ్మీడియట్గా నన్ను తీసుకెళ్ళి ఏదో నేను ఆవేశంలో చేయబోయాను, ఇంకొకసారి చేయనులే అని చెప్పి నా దగ్గర ప్రామిస్ తీసుకుంది, అందుకని నీకేం చెప్పలేదు అనే వరకు ఒక్కసారిగా ఆ రుక్మిణి వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడు ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. అరే ఇదేంది, చనిపోయావా నువ్వు? అమ్మ ఆ రోజు ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు మా పరిస్థితి ఏందని చెప్పి దగ్గరికి పోయి చేయి కదిలిచ్చి ఏమైందమ్మా అని చెప్పి అరుస్తూ ఇతని వంక కోపంగా చూస్తారు ముగ్గురు. అయితే ఇతడు కూడా ఒక్క నిమిషం షాక్ అయిపోతాడు. అరే ఎన్ని రోజులు ఏదో నా ప్రౌడ్ అమ్మాయికి ఏదో ఈగో ప్రాబ్లమో ఏమో, మా ఫ్రెండ్ను కలిశాను, అమ్మాయిని కలవదాలని చెప్పి ఫీల్ అయిపోయింది, కొద్దిగా చాదస్తం ఎక్కువ అనుకున్నానే కానీ చనిపోయే పరిస్థితికి వచ్చిందా? అరే అంత నేనేం చేశాను? సో ఏ కాడికి నేను ఎప్పుడు నా గురించి నేను ఆలోచిస్తానే కరెక్టే అని, నా వలన అమ్మాయికి ఏదో బాధ జరిగింది, అది మామూలు బాధ కాదు, ప్రాణాన్ని తీసుకోపోయేంత పెయిన్ ఎందుకు కలిగిందా అని చెప్పి ఉన్నట్టుండి ఒక్కసారిగా భావోద్యానికి లోనయ్యి వెంటనే అమ్మాయి కాలు పట్టుకుంటాడు వెళ్ళి, రుక్మిణి క్షమించు నన్ను, సో నేను అప్పటి వరకు ఏం చేస్తున్నా నాకు తెలియలేదు, నేను ఏం చేశాను నిజంగా చెప్పు, నేను ఖచ్చితంగా మారుతాను, నాకు ఒక అవకాశం ఇయ్యి, నా వలన నువ్వు అంత ఏం బాధపడ్డావు నువ్వు అని ఏడవడం మొదలు పెడతాడు కాలు పట్టుకొని. వాళ్ళ నాన్న ఉండి, అబ్బాయి నువ్వు లై మొదలే, అమ్మాయి ఏడుస్తుంటే నువ్వు కూడా ఏడుస్తావేంటి, అసలు విషయం ఏందో తెలుసుకోవాలి కదా అని చెప్పి కోపంగా అతన్ని పక్కకు లాగుతాడు. లాగి అప్పుడు ఎప్పుడైతే ఈ అమ్మాయి ఈ కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాడో ఆమెకు కొద్దిగా అతని మీద జాలి కలుగుద్ది, కొంచెం కోపం కూడా తగ్గుద్ది. సో కోపం తగ్గి అప్పుడు కొంచెం అమ్మ కొంచెం మంచినీళ్ళు అని అడుగుతుంది. అడిగే వరకు వెంటనే వాళ్ళ అదే అమ్మాయి మేనకోడలే ఆ అమ్మాయి చెల్లెలు అవుద్ది కదా, తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చిన తర్వాత కూర్చోబెట్టి అమ్మాయి ఉండి, మీరు సైలెంట్గా ఉండండి, అమ్మాయి చెప్పుద్ది ఏం జరిగిందని చెప్పి, అప్పుడు చెప్పమ్మా చెప్పు సిస్టర్ ఏమైంది అనే వరకు అప్పుడు కొంచెం మాట్లాడడం వచ్చి రాని ఏడుపుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఏం లేదు విష్ణు, ఆ రోజు నేను నీకు క్లియర్గా చెప్పాను కదా రాను 4 గంటలకు నీతో ఇంపార్టెంట్ విషయం అని. ఎందుకు చెప్పానంటే, సో నేను కూడా నీలాగే ఫీల్ అయ్యాను, నీకు నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేద్దాము, సో నువ్వు నిజంగా నన్ను పెళ్లి చేసుకుంటావో నాకైతే తెలియదు, ఒక ఫ్రెండ్స్ మాదిరిగా ఉన్నాం మనము, ఎప్పుడు అంతకుమించి ముందుకు వెళ్ళలేదు అని చెప్పి రమ్మన్నాను, సో నువ్వేమో వస్తాను అని చెప్పి రాలేదు. ఆ రోజు సాయంత్రం నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది, నువ్వు నీ ఫ్రెండ్ ఇద్దరు కూర్చొని మందు వేస్తున్నారని చెప్పి, అక్కడ మందు తాగుతున్నారని చెప్పింది. ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను. అరే నువ్వు చెప్తుంటే ఏదో ఇంపార్టెంట్ విషయం అంటే, నేను నా లైఫ్కి సంబంధించిన విషయము, రా విష్ణు వెళ్ళిపోతాం 4 గంటలకు,
ఖచ్చితంగా రా అంటే, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని అలా అతనితో మీ ఫ్రెండ్‌తో మందు తాగుతున్నావు. అది కాకుండా నీకు అతనంటే ఈ ప్రాణము. మిగతా వాళ్ళు ఎవరి గురించి పట్టించుకోడు అని చెప్పి నాకు తెలిసింది. తెలిసే వరకు నేను ఒక్కసారిగా ఇంక ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి నాది. ఎంత కోపం వచ్చిందంటే, నిన్ను నేను పొడుచుకొని చనిపోదామన్నంత కోపం వచ్చింది నాకు. ఎవరైనా గానీ నాకు చాలా సార్లు నేను విన్నాను, ఫ్రెండ్‌ని మాత్రమే చూడాలా, అంతేగాని అతనే లైఫ్ సర్వస్వమే కాదు. రేపు ఎవరినైనా నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఫ్రెండ్ వాల్యూ ఫ్రెండ్‌కే, భార్య వాల్యూ భార్యకే ఉంటది. ఫ్రెండే అన్నీ కాదు. అట్లాంటప్పుడు ఇంక పెళ్లి చేసుకొని ఏం ప్రయోజనం అని అనుకోని నేను అక్కడికి వచ్చేశాను. అసలు నువ్వు ఇలా చేయడం కరెక్టేనా? సో నేను ఇక్కడికి వచ్చేసి నాకు నువ్వు ఎంత పడ్డావో నీ బాధ నువ్వు చెప్పావు. నేను ఎంత బాధపడ్డానో నీకు ఇప్పుడు అర్థమైపోయి చనిపోయే ఆత్మహత్య చేసుకోవడానికి నేను రెడీ అయ్యానంటే ఇంక అర్థం చేసుకో నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు అనే వరకు ఇంక ఇతనికి బాధ కలుగుతుంది. బాధ కలిగి ఇంకా ఏడుస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి ఇతనితో అంటాడు, బాబు ఏందయ్యా నువ్వు చేసింది? నువ్వు ఇంతసేపు నువ్వేదో మంచివాడు అనుకుంటే ఇలా చేయడం కరెక్టేనా? అసలు ఏంటిది అని మాట్లాడబోయే వరకు, అయ్యగారు ఒక్క నిమిషం ఆగండి, నన్ను కొద్దిగా మాట్లాడే అవకాశం ఇవ్వండి. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నా తప్పు ఏందో మీ అమ్మాయి నాకు చెప్పింది. మొత్తానికి మీ అమ్మాయి నోరు విప్పి మాట్లాడింది. కనీసం నేను కాళ్ళు పట్టుకోవడం వల్ల కొద్దిగన్నా నా మీద కరుణించి మాట్లాడింది. సో నాకు ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. కానీ మీ అమ్మాయికి మాత్రం నేను సమాధానం చెప్తాను అని చెప్పి ఆ రుక్మిణి నుండి, ఏమన్నావు రుక్మిణి, నేను ఆ టైంలో నీ దగ్గరికి వచ్చి ఏవి చెప్తానని చెప్పి ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేస్తానని చెప్పి నేను మా ఫ్రెండ్తో కలిసి నేను మందు కొట్టానా? సో ఎంత పొరపాటు పడ్డావు నువ్వు? ఎవరు చెప్పారు నీకు? చెప్పు నాకు. వాళ్ళు ఫోన్ చేసి నేను మాట్లాడతాను, అసలు తేలుస్తాను. అసలు ఎవరు అలాగ చెప్పారు ఇదంటే, ఎందుకు ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని కూడా తిట్టాలనా? నీ గురించి చెప్పినందుకు వాళ్ళకు కూడా తిట్లు రావాలా అని చెప్పి కొంచెం కటువుగా మాట్లాడుతుంది రుక్మిణి. ఏంటి రుక్మిణి, అన్ని రోజులు మనం అంత కూర్చొని అంత బాగా మాట్లాడుకున్నాం. ఏదైనా సమస్య వస్తే నువ్వే ఉండి ఇలా కాదు అలా కాదని చెప్పి ధైర్యం చెప్పేదానివి. నువ్వే నాతో ఇంత కటువుగా మాట్లాడుతున్నావు. నన్ను ఇంత శత్రువులాగా నువ్వు ట్రీట్ చేస్తున్నావు. అసలు నేను ఇప్పటికీ నాకు నమ్మలేకపోతున్నా. ఇంత బాధగా అనిపించింది. అందుకనే నువ్వు కనీసం ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయడానికి నువ్వు ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ మాత్రం నువ్వు ఎవరైతే నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళు మాత్రం పక్కా నీ మంచి కోరే వాళ్ళు కాదు. వాళ్ళు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నీ గురించి బాగా తెలిసిన వాళ్ళైతే వాళ్ళు చేసి ఉండరు. నీకు శత్రువులే వాళ్ళు చేశారని వాళ్ళను నిందించడం మొదలు పెడతాడు. ఆపు, అంతకంటే నువ్వేం చేయగలవు? నిజాలు చెప్తే ఎవడికి నచ్చదు, అంతేలే, అందుకనే నువ్వు ఇట్లా కోప్పడుతున్నావు ఇది అనే వరకు రుక్మిణి వాళ్ళ నాన్నుండి, బాబు నువ్వు కొద్దిగా పెద్ద మనిషిలాగా ఉండయా, ఈ ఆవేశం ఎందుకు పడుతున్నావు నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయిని రెచ్చగొట్టే కొద్దీ నీకు ఏం ప్రయోజనం ఉంటుంది? ఆ అమ్మాయి ఒకవేళ ఇంకా ఆవేశపడిపోయి ఏదైనా చేసుకున్నావంటే నీకేమే, నువ్వు బాగానే ఉంటావు, మేము బతికినంత కాలం ఏడవాలా? సో అంటే, అయ్యా నేను అట్లాంటి వాడిని, అలా చేసేవాడిని అయితే నేను ఇంత కూర్చొని ఎందుకు ఆర్గ్యూ చేస్తాను అని చెప్పి, సరేనయ్యా ఒక్క నిమిషం నాకు 2 నిమిషాలు ఉండండి అని చెప్పి అతను కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి ఎవరో బాగా ఇతనికి ఏమంటుంది దాన్ని మ్యాజిక్ అటు నూరు పోసారు నా మీద. అసలు నేను చెప్పినా వినే పరిస్థితుల్లో లేదే. ఎలా నమ్మించడమా ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటాడు. గుర్తు చేసుకుని ఉన్నప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది. సరే రుక్మిణి, ఒక విషయం చెప్తా చూడు, నేను ఆ రోజు అత్యవసర పరిస్థితుల్లో, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో నేను నిన్ను కలవలేకపోయాను అని నేను ప్రూవ్ చేయగలిగితే నా మీద ఉన్న నెగిటివ్ మొత్తం తీసేసి, అంతకుముందు నా ఎలా మాట్లాడావా నాతో అలానే నువ్వు మాట్లాడు, నేను నచ్చినావంటే నన్ను పెళ్లి చేసుకొని నా లైఫ్లోకి నువ్వు ఎంటర్ అవుతావా అని మీ నాన్న, మీ అమ్మ ముందే, మీ తమ్ముడి ముందే నువ్వు నాకు చెప్పు అని చెప్పి గట్టిగా అడుగుతాడు. అడిగే వరకు వాళ్ళ నాన్నుండి, సరే బాబు నేను చెప్తున్నా కదా, మా అమ్మాయి చెప్పేదేముంది, నువ్వు ప్రూవ్ చెయ్యి, నాకు తెలిసి నువ్వు ప్రూవ్ చేయగలిగితే నీలో అన్ని క్వాలిటీస్ మాకు నచ్చినాయి, మా 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 పిల్లవాడిని పక్కన పెట్టేసి నేను నా పిల్లనిచ్చి నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను, మరి చెప్పు నువ్వు ప్రూవ్ చేసుకో అని అంటాడు. అనే వరకు సరే అని చెప్పి ఆ రుక్మిణి పక్కన ఉన్న ఆ అమ్మాయికి బాబాయ్ అయితే నీకు కూడా బాబాయ్ అవుతాడు కదా, ఒక పని చేయని పలానా పేరు చెప్పి ఆ అమ్మాయికి ఒకసారి ఫోన్ కలిపి మీ అక్కకి మాట్లాడుద్ది అని చెప్పి ఫోన్ కలపమంటాడు. రుక్మిణి ఉంది, ఈ ఫోన్ కలపాల్సిన అవసరం లేదు, అతను ఏదైనా మాయ చేస్తాడు,
అట్లా చేయొద్దు అది అనే వరకు ఇంకా బాధపడి ఉండి, సరే అని చెప్పి నువ్వు ఊరుకోవే అని వాళ్ళ సిస్టరు ఆడికి ఫోన్ కలుపుతుంది వాళ్ళ బాబాయికి కలిపి ఆయనకి ఇస్తుంది. ఎవరికి? ఈ అమ్మాయికి ఇస్తుంది, రుక్మిణికి. ఎప్పుడైతే రుక్మిణికి ఇస్తుందో, అడుగు రుక్మిణి, ఎప్పుడైతే ఏ రోజైతే నేను కలవాలో అదే రోజు సాయంత్రం 4 గంటలకు మా విష్ణువుని తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాను. అతను మాకు మధ్యలో ఎదురుపడి సహాయం చేశాడో లేదో నువ్వు అతన్ని గట్టిగా అడుగు. అతను చేయలేదంటే మాత్రం నా లైఫ్లో నీ ముఖం నీకు చూపించను అని గట్టిగా అనే వరకు ఆ అమ్మాయి కొద్దిసేపటికి, 1 నిమిషం, ఏందబ్బా అర నిమిషం ఏంది ఇంత గట్టిగా చెప్తున్నాడు, కొంపదీసి నా ఫ్రెండే నన్ను మోసం చేసిందా, అయినా సరే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు, ఒకసారి మా బాబాయ్ని అడిగి చూద్దాం, మా బాబాయ్ నాకైతే నిజం చెప్పి తీరుతాడు ఖచ్చితంగా అని చెప్పి వాళ్ళ బాబాయ్ ఫోన్ చేసి, ఆ బాబాయ్ నీకు చిన్న విషయం అడగాలి, విష్ణు ఆ రోజు నేను ఇంటికి వచ్చే రోజు అక్కడికి హాస్పిటల్కి ఏమైనా వచ్చాడా, కొద్దిగా గుర్తు తెచ్చుకొని చెప్పు, చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది బాబాయ్ ఇదంటే. ఏందమ్మా అంత ఇంపార్టెంట్ విషయము, ఆగు 1 నిమిషం, విష్ణు అయితే వచ్చాడు ఖచ్చితంగా నాకు హాస్పిటల్కి, నాకు కనిపించాడు, కానీ అతను వచ్చిన రోజు నువ్వు ఊరికి వెళ్ళే రోజే అనుకుంటా, నాకు బాగా గుర్తుంది. నీకు ఆ రోజు యాక్చువల్గా ఈ విష్ణు ఎవరు వేరే అతనితో ముఖేష్ వేరే అతనితో వచ్చాడు, కొంచెం క్యారెక్టర్ కనిపించింది, ఓకే, ముఖేష్ వేరే అతనితో వచ్చాడు, అతను పేరు నాకు తెలియదు, కానీ అమ్మ అతను చాలా గాయాలు తగిలినాయి, అతనికి ముఖమంతా రక్తము, చేతులు కాళ్ళు అన్ని దెబ్బలు తగిలినాయి, నిలబడలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, ఆడ కూర్చొని ఆపుసోపాలు పడుతుంటే నేనే ఉండి నాకు తెలిసిన డాక్టర్తో వాళ్ళతో మాట్లాడి అతన్ని తొందరగా ట్రీట్మెంట్ చెప్పి వెళ్ళానమ్మాయి అని అంటాడు. అనే వరకు ఒక్కసారిగా ఇంకా రుక్మిణికి అర్థమైపోయింది స్టోరీ. అరే దీని ఇంత పని చేసిందా నన్ను, సో నా జీవితాన్ని నాశనం చేసింది, యాక్చువల్గా నేను కనీసం సూసైడ్ చేసుకుని చనిపోయి ఉండేదాన్ని, అసలు ఎంత పనికి మాలింది నేను, అయినా తప్పు దాన్ని కాదు, గుడ్డిగా నమ్మినాను నేను, నాది ఎవరిని ఎప్పుడు గుడ్డిగా నమ్మకూడదు, అదేంతో మొదటి నుంచి అది ఎప్పుడు ఈ ముఖేష్ గురించి నెగిటివ్గా చెప్తూనే ఉంది, విష్ణు అంటే వాడికి ఇష్టం అని చెప్పి ఓ బోరున వెళ్ళిపిస్తుంది. వాళ్ళ అమ్మ వచ్చి ఆపదు, ఆ తర్వాత నెక్స్ట్ ఈయన వాళ్ళ నాన్న వచ్చిన ఆగదు, తర్వాత ఈ ముఖేష్ కూడా బతిమలాడుతాడు, ఆయన ఆగదు. అలా 2 నిమిషాల తర్వాత తేలుకొని ఇలా కాదని చెప్పి ఫోన్ ఇవ్వమంటారు. వీళ్ళు కొంచెం బాధపడుతూ ఉంటారు, ఎందుకంటే ఈ అమ్మాయి కొద్దిగా ఆవేశం, ఇప్పుడు మొత్తానికి తెలిసింది తప్పంతా అమ్మాయిదే కాబట్టి ఏదన్నా చేస్తుందేమో అనే ఉద్దేశంతో ఫోన్ ఇవ్వద్దు అనే వరకు ఒక్కసారిగా అమ్మాయి చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది రుక్మిణి. ఫోన్ చేయగానే, ఆ లలిత ఎలా ఉన్నావు అని కొద్దిగా ఏడుపును ఆపుకొని మాట్లాడుతుంది. బాగానే ఉన్నావు, నువ్వు బాగున్నావా అని అంటది ఆ అమ్మాయి లలిత. అనే వరకు సరే కానీ ఇట్లా నాకు తెలిసి వచ్చింది, మన క్లాసు ముఖేష్ ఉన్నాడు కదా మన ఫ్రెండు, అతను ఏదో నువ్వంటే ఇష్టం అంట అతనికి, నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు, ఏమన్నా సంబంధం మాట్లాడమంటావా అని అంటది లలిత. రుక్మిణి ఎటకారాలు చాలా ఉన్నాయిలే, నీకు తెలియని విషయం ఏంటంటే ఆ ముఖేష్ అనేవాడు నాకు చాలా ఇష్టము, నీకంటే ముందు నాకు అతను పరిచయం అయ్యాడు, అప్పుడే అతన్ని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని చాలా బలంగా అనుకున్నాను, ఇప్పటికీ అతను పెళ్లి చేసుకోలేదు, నాకు తెలుసు అతను ఎలా వాళ్ళ ఫ్రెండ్ సమస్య గురించి తిరుగుతున్నాడని తెలిసింది, అతని మీద ఇప్పటికీ నేను కన్నేసించాను, ఈ ఎటకారాలు ఎందుకులే, ఈ ఎటకారాలు తగ్గట్టు నీకు జరిగింది చాలేదా అని అంటది. అనే వరకు ఏం జరిగిందేంది, అతను ఆ రోజు యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్తో అంత క్లోజ్గా అతను ఏమి ఉండడు, సో ఆ రోజు నిజం చెప్పు, ఇదే అడుగుతుంది, నిజం చెప్పు, ఆ రోజు నువ్వు ముఖేష్ను విష్ణుతో పాటు చూసావు అక్కడ అంటే, పిచ్చిదానా అక్కడ నేను అతన్ని చూడలేదు, అతను అలాంటి వాడు కాదు, నువ్వంటే ఎంత ఇష్టపడుతున్నావో అతను కూడా అంతే ఇష్టపడుతున్నాడు, ఆ రోజు ఆ విష్ణుకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల అక్కడికి వెళ్ళాడు అతను, నిన్ను విడదీయాలి అతని నుంచి, నాకు దక్కని ముఖేష్ నీకు దక్కకూడదని కోపంగా చేసిన పని ఇదంతా, సో నీకు అది ఇప్పటికీ తెలుసుకున్నావా నువ్వు, అందుకనే ఫోన్ చేసి ఇలా అంటున్నావు, ఏంటి అక్కడ వచ్చాడా ముఖేష్ అని అనే వరకు ఒక్కసారిగా ఎంత కోపం వచ్చిందంటే దానికి, నిన్ను అసలు నరికినా పాపం లేదని ఒక్కసారిగా మొబైల్ని కింద కొట్టేసి ఒక్కసారిగా 2 నిమిషాలకు కూల్గా కొంచెం రిలాక్స్ అవ్వని అందరూ రిలాక్స్ అయిన తర్వాత కొంచెం నీళ్ళు ఇచ్చిన తర్వాత అప్పుడు రుక్మిణి ఈయనతో ముఖేష్తో మాట్లాడు, చాలా రోజులతో అంతవరకు కూడా ముఖంకెళ్ళి చూసి మాట్లాడేది కాదు రుక్మిణి, అప్పుడు ముఖేష్తో మాట్లాడి, ముఖేష్ సో నిన్ను కనీసం సారీ అని చెప్పడానికి కూడా నేను అర్హురాలని కాదు, నేను ఎంత తప్పు చేశానంటే గుడ్డిగా నా ఫ్రెండ్ని నమ్మి నేను ఇన్ని రోజులు దూరం పెట్టి నిన్ను చాలా బాధ పెట్టాను, సో నన్ను క్షమించు అని చెప్పనే వరకు, అమ్మయ్య నీ క్షమాపణలన్నీ ఎవడికి కావాలా,
మొత్తానికి నువ్వు అర్థం చేసుకున్నావు, నాకు అదే చాలు, సో హ్యాపీ అని చెప్పి అంటది ఆ అమ్మాయి రుక్మిణి. అయితే కొద్దిసేపటికి అందరూ కొంచెం ఈ అమ్మాయి జరిగిన దానికి బాధపడి అందరూ మామూలు సెట్ అయిపోయిన తర్వాత వెంటనే ఆ అమ్మాయి సిస్టర్ ఉండి, సో గంట నుంచి మాట్లాడుకుంటున్నారు మీరు, ఇది ఇప్పటికన్నా అయిపోయింది కదా, ఏమన్నా పోయి రాక పాపం నీకోసం అంత దూరం నుంచి వచ్చాడు అబ్బాయి, కనీసం కూడా మంచిగా అన్నం వండి పెట్టు 5 అనే వరకు. సరే అని చెప్పి సడన్గా ఎమ్మటే ముఖేష్ ఉండు నేను వస్తానులే, వంట చేయాలి ఇంట్లో, సో ఏం తింటావు నువ్వు 5 అంటే నువ్వు ఏది చేసి పెట్టినా తింటాను, నాకు నువ్వు మాట్లాడావు, నాకు చాలా నా కడుపు నిండిపోయింది అంటాడు ముఖేష్. అనే వరకు సరే అని చెప్పి వాళ్ళ నాన్న బయటికి పిలిచి, సో అది ఏదో కూర తీసుకురాపో అని చెప్పి పంపిస్తుంది. పంపించిన తర్వాత ఇంకా అతను తీసుకొని వస్తాడు. మంచిగా అన్నీ ఆమె వండి 3 రకాల వంటలు, కొంచెం లేట్ అయినా కానీ చేసి పెట్టే వరకు చాలా రోజుల నుంచి సుమారుగా 3-4 రోజులు అయిందా కానీ అన్నం తినలేదు కాబట్టి కొంచెం అతను ముఖేష్ వాళ్ళ ఇంట్లో తిన్నాడు కాబట్టి అంతకంటే కూడా టేస్ట్కి అమ్మాయి చేసింది కాబట్టి ఫుడ్ తిన్న తర్వాత, కానీ తింటున్నప్పుడు ఒకటే ఆలోచన, అరే ఈ అమ్మాయి అయితే పరిష్కారం అయిపోయింది, నాకు సగం సమస్య తీరింది, బట్ ముఖేష్ విష్ణు సమస్య కూడా తీరిపోతే బాగుండేది అని మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అతనికి ధైర్యం అనిపిస్తుంది, ఈ అమ్మాయి ఇక్కడ మనకు ఖచ్చితంగా ఆ పెద్దాయన ద్వారా సహాయం చేస్తుంది అని చెప్పి అనుకుంటూనే, సో తింటూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఒక మాట అంటాడు, అబ్బాయి అయితే నువ్వు మా అమ్మాయి కోసం నువ్వే ఎత్తుక్కుంటే ఇక్కడికి వచ్చావా ఇదని అడుగుతాడు వాళ్ళ నాన్న. అనే వరకు భలే వాళ్ళండి, మీ పాప ఏమో కనీసం అడ్రస్ కూడా ఇవ్వలేదు, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు, నేను ఎట్లా వస్తాను ఇక్కడికి, ఏదో నేను చేసిన పుణ్యము నాకు కలిసి వచ్చిందని నేను మా విష్ణువుకి వాడి పెళ్లి కావడానికి నేను చాలా హెల్ప్ చేశాను, అదే విషయంలో వాడి సమస్య గురించి నేను ఇక్కడికి వెతుక్కుంటూ వస్తే సడన్గా సో మీ అమ్మాయి దొరికింది, అందుకనే మనం చేసిన పుణ్యము మనకి ఎప్పుడైనా కలిసి వస్తుంది, మనం చేసుకున్న పాపం మనకి ఇదే రూపంలో ఈ జన్మలోనే కలిసి వస్తుందని నాకు అనిపిస్తుంది ఇప్పుడు అని చెప్పి అంటాడు. అవునా, అట్లయితే మీ ఫ్రెండ్ ద్వారా చాలా సమస్య కోసం ఇక్కడికి వచ్చావా? అవునండి, ఏంటి సమస్య ఇదంటే ఇట్లా వాళ్ళ ఫ్రెండ్ గురించి చెప్పబోతాడు. అయితే ఆ జరిగిన ఫ్రెండ్ మా భార్యకు వచ్చిన ఈ సమస్యను ఆ ఊర్లో ఉండే రుక్మిణి వాళ్ళకు బంధువు అవుతాడు ఆ పెద్దాయనకు చెప్పి ఆ సమస్యానికి ఏమైనా సొల్యూషన్ చేస్తుందా, అయితే లేదంటే వేరే అతని ద్వారా అయినా కానీ అతనికి ఏ విధంగా సహాయం చేసి వాళ్ళ ఫ్రెండ్కి కూడా సహాయం చేస్తుందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే వేచి ఉండాల్సిందే 1 వీక్ వరకు. ప్లీజ్ నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని చూడండి. నా ఛానల్ పేరు రాఘవేంద్ర క్రియేట్ స్టోరీస్. ఫస్ట్ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. నా స్టోరీస్ మిగతా స్టోరీస్ కూడా మీరు చూడొచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.